వేరుశెనగ పంటలో మొవ్వ కుళ్ళు తెగులు ఉంటుందండి, కాండం కుళ్ళు తెగులు అని 2 వైరస్ తెగుళ్ళు వస్తూ ఉంటాయి. ఆ 2 వైరస్ తెగుల్ని వ్యాపించేది మాత్రం తామర పురుగులే. వీటి తామర పురుగులను వ్యాపిస్తుంది కాబట్టి కంపల్సరిగా వీటికి విత్తన శుద్ధి చేయాలి. తామర పురుగుల్ని నివారించాలి. విత్తనానికి మాత్రం విత్తన శుద్ధి చేయాలి. కాండం కుళ్ళు వైరస్ తెగులు దాన్ని నివారించడానికి విత్తన శుద్ధి 1 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ని 7 మిల్లీలీటర్ల వాటర్లో కలిపి 1 కిలో విత్తనానికి గనక కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత తామర పురుగులకి కనుక నివారించే రసాయనిక మందులు వాడాలి. తామర పురుగులు నివారించడానికి ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన తామర పురుగులు అదుపులో ఉండటం వలన 2 వైరస్ తెగుళ్ళు, మొవ్వకుళ్ళు వైరస్ తెగుళ్ళు, మరి కాండం కుళ్ళు వైరస్ తెగుల్ని వ్యాపింప చేయకుండా ఉంటుంది.